Welcome to Vinta Jackie YouTube channel. Today create the beetroot tube in mehendi. Want to do the crush. తురుముకొని పెట్టుకోండి, చిన్న తురుముకొని పెట్టుకుంటే ఇట్లా వస్తుంది చిన్న చిన్న పీసెస్గా. ఏం చేద్దామంటే ఈ బీట్రూట్ పీస్ ఉంది కదా, ఈ బీట్రూట్ తీసుకొని తురుముకోవాలి. చిన్న చిన్న తురుముతే ఇట్లా వస్తుంది. ఇక కొంచెం తురుము, ఇంత పర్సెంట్ చాలు. ఎక్కువ కావాలంటే ఎక్కువ క్వాంటిటీ. దీన్ని ఇట్లా షిఫ్ట్ చేసేద్దాం, కింది నుంచి తూసేసి ఇప్పుడు ఇక్కడ పడ్డది కదా, ఇది దీంట్లో కొంచెం షుగర్ యాడ్ చేసేసుకుందాం కలర్ కోసం. యాడ్ చేసుకున్న అంటే వేసిన తర్వాత కలుపుకోవాలి, మొత్తం పింకిష్కి వస్తుంది. ఇది ఒక దాంట్లో షిఫ్ట్ చేసి పాతబడ్డ మిక్స్ ఇది ఉంటుంది కదా కుక్కర్, రైస్ కుక్కర్, దీంట్లో ఏం చేద్దామంటే ఈ సైడ్కి ఇట్లా వేసుకోండి. గ్యాప్స్ లేకుండా తురిమింది వేసుకొని సైడ్కి ఇట్లా పెట్టేసి ముంత ఉంటుంది కదా, ఏదో ఒక ముంత తీసుకోండి. ఇప్పుడు దీన్ని ఇట్లా చేసిన కదా, దీనిపైన మూత పెట్టాలి, ఇది క్యాప్. ఇది పెట్టిన తర్వాత ఒక కప్పు నీళ్ళు, స్టవ్ ఉంది కదా ఆన్ చేసేద్దాం. ఇది హై స్లిమ్లో పెట్టద్దు, ఏంటంటే మీడియం స్లిమ్లో పెట్టుకొని దీని ఆవిరి దీని కిందికి అవుతుంది. అయిన తర్వాత చూపిస్తాను. 2 మినిట్స్ అంటే కొంచెం హై స్లిమ్లో పెట్టేసి అంటే కొంచెం చేరుకుంటుంది అన్నమాట. ఎంత కావాలో అంత ద్రవం కింద చేరుకుంటుంది. ఈ డబ్బాలలో పోసుకొని జాగ్రత్తగా దాచుకొని పండగల పాపాలప్పుడు యూజ్ తీసుకొని పెట్టుకోవాలన్నమాట. ఇంతే సిమ్ చాలు. ఇంత సిమ్లో పెడితే ఇలాంటి రెడ్ కలర్ అనేది రెడ్ వస్తుంది. ఇప్పుడు నా చేతికి ఉంది కదా, ఇంత కలర్ వస్తుంది. ఇది మొత్తం మరగాలి. మరిగిన తర్వాతనే లిక్విడ్ ఫామ్ అనేది కిందికి వస్తుంది. అంటే దీంట్లో ద్రవం మొత్తం, ఈ గిన్నెలో ఉన్న ద్రవం మొత్తం దీని కిందిలో ఉన్న మూతలో చేరుతుంది అనమాట. అంటే కొంచెం చెక్ చేసుకుందాం. చెక్ చేయకూడదు అంటారు కానీ ఇప్పుడిప్పుడే కింద ద్రవంగా చేంజ్ అవుతుంది, ఒక్కొక్క డ్రాప్ పడుతుంది కదా, ఇంకొంతసేపు ఉండనిద్దాం. సీసొక్కలట షిఫ్ట్ చేసుకొని పెట్టుకోండి. 10 days అయినా ఉంటుంది, 3 days అయినా, 5 days అయినా, 6 days అయినా నీళ్ళు ఉంటుంది. సీసం దాంట్లో మాత్రమే, ప్లాస్టిక్ దాంట్లో కూడా నీళ్ళు ఉంటుంది. ఓన్లీ 3-4 days అంటే దీనికి గాలి తగలకుంటుంటే ఎన్ని రోజుల వరకైనా నీళ్ళు ఉంటుంది. చూద్దామా? నిండింది. ఇప్పుడు మూసుకొని పెట్టుకుంటే 10 రోజులైనా 20 రోజులైనా ఉంటుంది. దీనికైతే గాలి తాగనే కూడదు, తాగితే మాత్రం మీకు ఎర్రగా